ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి పథకాల అమలు కోసం దరఖాస్తులు తీసుకుంటోంది ప్రభుత్వం. 6 గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. దీంతో ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, అప్లికేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 150 డివిజన్లు ఉంటే 150 డివిజన్లకు గాను మొత్తం 600 కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేసింది. ఈ 600 కేంద్రాల్లో అంటే ఒక్కొక్క వార్డుకి 4 కేంద్రాలను ప్రభుత్వం ఓపెన్ చేసింది. మొత్తం ఈ 600 కేంద్రాలకు గాను ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల దగ్గర ఒక 3 నుంచి 4 లైన్స్ ఉన్నాయి. అవి కాకుండా మరో సపరేట్ కౌంటర్ ఉంది. ఈ 3 నుంచి 4 కౌంటర్లో మొదటి 3 నుంచి 4 కౌంటర్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు, అందులో 5 గ్యారెంటీలు ముఖ్యంగా అంటే ఒకటి ఉచిత ప్రయాణం కాబట్టి అది ఆల్రెడీ అమల్లో ఉంది. సో మిగతా 5 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు లబ్ధి పొందాలంటే అంటే జనం లబ్ధి పొందాలంటే ఇక్కడ అప్లై చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ చెప్పింది. సో దానికి అనుగుణంగా జనం ఆ కేంద్రాల వద్దకి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏ పథకం అమలు కావాలన్నా, ఏ పథకంకి అర్హులు కావాలన్నా వాళ్ళకి రేషన్ కార్డు అనేది చాలా అవసరం, ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు. సో ఆ తెల్ల రేషన్ కార్డు అనేది చాలామంది దగ్గర లేని పరిస్థితి ఉంది. అంటే ఒక ఫ్యామిలీ దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం రేషన్ కార్డు తీసుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళ కుమారుడైనా కానీ వాళ్ళ కూతురైనా కానీ మళ్ళా రీసెంట్గా పెళ్ళి అయి ఉంది, ఆ జంట ఇప్పుడు మళ్ళా కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా రేషన్ కార్డు కావాలి. గడిచినటువంటి 10-15 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనంకి ఉన్నటువంటి సమస్యలను మేము పట్టించుకుంటాం, మేము పాలకులం కాదు సేవకులం అనేటువంటి అంశంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు ఏ పథకం జనంకి అందాలన్నా వాళ్ళకి లబ్ధి చేకూరాలన్నా రేషన్ కార్డు అనేది చాలా అవసరం. అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అంటే ఇంటికో 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, లేదా పెన్షన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇతర ఏవైనా సరే ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు, అది ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం. సో కేంద్రాల వద్దకి నేను ఉదయం నుంచి ఫీల్డ్ మీదనే ఉన్నా. ఈ కేంద్రాల వద్ద అప్లికేషన్ ఇస్తున్నటువంటి క్రమంలో మాకు ఇప్పుడు రేషన్ కార్డు లేదు, ముందు రేషన్ కార్డే మా ప్రయారిటీ అనేటువంటి అంశం జనం చెప్తా ఉన్నారు. అందులో వృద్ధులు ఉన్నారు, మహిళలు చాలామంది కూడా ఉన్నారు. దాంట్లో వాళ్ళ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు రీసెంట్గా పెళ్ళయింది, మేము కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేసినాము, మాకు రేషన్ కార్డు లేదు, ఇప్పుడు మాకు ఇల్లు లేదు కాబట్టి కొత్త రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు వస్తుందేమో అనేటువంటి భావన ఆమె చెప్తూ మాకు రేషన్ కార్డు రావాల్సింది చాలా ప్రయారిటీ, ఇది ఖచ్చితంగా వచ్చేలా చూడండి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా 600 కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఈ అప్లికేషన్ స్వీకరణ అనేది జరుగుతూనే ఉన్నది. లక్షల అప్లికేషన్లు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కానీ జనం అప్లై చేసుకున్నది చాలా ఎక్కువ ఉంది. మనకి ఉన్నటువంటి సమాచారం సరాసరిగా ఒక 25 నుంచి 30 లక్షల అప్లికేషన్లు ఉండొచ్చు అనేటువంటి సమాచారం అందుతుంది. దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అఫీషియల్గా ఏ ఆఫీసర్ కూడా చెప్పలేదు. రఫ్గా మనము అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో అడిగే ప్రయత్నం చేసినప్పుడు సరాసరిగా ఉండొచ్చు, ఇన్ని లక్షల మంది ఇంకా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటి అంశం చెప్తా ఉన్నారు. అయితే ఏ కేంద్రం దగ్గరలో ఉన్నటువంటి సిబ్బందిని అడిగినా, ఎవరు ఈ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్లు రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని అడిగినా ఎక్కువ ఏ అప్లికేషన్లు వస్తున్నాయి, జనం ఏం అడుగుతున్నారు అనేటువంటి అంశం అడిగితే మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఒకటే, వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు కావాలి. ఆ రేషన్ కార్డు వాళ్ళకు వస్తే ఏ పథకమైనా తర్వాత అప్లై చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది. నిజమే, అంటే బిలో పవర్టీ లైన్ కింద వాళ్ళకి మాత్రమే ఆ వైట్ రేషన్ కార్డు వస్తుంది. అంటే ఇన్కమ్ ఒక 50,000 నుంచి 80,000 వరకు పర్ యానం, 50,000 నుంచి 80,000 వరకు దాని లోపలనే ఉంటే ఆ రేషన్ కార్డు వర్తిస్తుంది. సొంతం ఇల్లు లేకపోతే ఆ తెల్ల రేషన్ కార్డు వస్తుంది. కాబట్టి ఆ వైట్ రేషన్ కార్డు వస్తే మేము ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకుంటాం,
పెన్షన్ కోసం అప్లై చేసుకుంటాం, దాని తర్వాత 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. సో దానికి కూడా అప్లై చేసుకుంటాం. అవన్నీ రావాలంటే తెల్ల రేషన్ కార్డు అనేది చాలా ప్రయారిటీ. సో ఆ తెల్ల రేషన్ కార్డు తొందరగా వచ్చేలాగా చూడండి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కోరుతా ఉన్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇటీవల అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని ఎక్కువ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రేషన్ బియ్యం కావాలి, కనీస సౌకర్యాలు కావాలన్నా వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 10 సంవత్సరాలు పాలించింది, ఒక్కటంటే ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. సో ఆ పని మేము చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకి అర్థమవుతా ఉంది. సో ఇవాళ నుంచి 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్లు ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 600 కేంద్రాల్లో ఈ అప్లికేషన్ స్వీకరణ జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు మీద జనం ఎక్కువ ఫోకస్ పెట్టారు. అధికారులు కూడా దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. జనం ఎవరు వచ్చినా సరే ప్రయారిటీ బేస్ అనేది రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు వస్తే మిగతా పథకాలు ఆటోమేటిక్గా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు నిజమైన అర్హులు అవుతే వాళ్ళకి అందుతాయి అనేది అధికారులు భావిస్తున్నారు, జనం కూడా భావిస్తున్నారు. కాబట్టి జనం ఆశించినట్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో, బిలో పోవర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రేషన్ కార్డు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తొందరగా రావాలని వాళ్ళందరూ కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా అధికారుల మాటలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాటలు విన్నా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వచ్చే నెల 6వ తేదీ వరకు అంటే 31 తారీఖు 1వ తారీఖు 2 రోజుల మినహా 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈ అప్లికేషన్ల తర్వాత ఇది వెరిఫికేషన్ ఉంటుంది. 6వ తారీఖు తర్వాత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అధికారులు వెరిఫై చేస్తారు. వీళ్ళకి సొంత ఇల్లు లేకపోయినా, వాళ్ళు నిజంగా పేదవాళ్ళైనా, బిలో పోవర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళు ఉంటే రేషన్ కార్డు ఎవరికైతే వస్తుందో ఆ క్రైటీరియా ప్రకారం వాళ్ళకి నిజంగా రేషన్ కార్డు వస్తుందని భావిస్తే వాళ్ళకి రేషన్ కార్డు మేము ఇస్తామనేటువంటి అంశాన్ని అయితే ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికైతే రేషన్ కార్డు మీద చాలామందికి అనుమానాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. రేషన్ కార్డు లేదు, ఇల్లు వస్తుందా, 500 రూపాయల సిలిండర్ వస్తుందా, లేదంటే రైతు భరోసా వస్తుందా, పెన్షన్ వస్తుందా అనేటువంటి అంశం పైన చాలామందికి క్లారిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం అదే అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది, అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎవరు కూడా ఆధార్యపడొద్దు, రేషన్ కార్డులు మేము అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామనేటువంటి అంశం చెప్తున్నారు. మరి అప్లికేషన్లు అయితే స్వీకరణ స్టార్ట్ అయింది. ఇవాళ కొన్ని వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. మొదటి రోజు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనేది మనకి సాయంత్రం 5 లేదా 6 గంటలకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్లో మాత్రం అంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ దీన్ని అమలు చేస్తూ ఉంది. స్పెషల్ ఆఫీసర్ మొత్తం 30 సర్కిల్స్కి గాను 30 స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది. వాళ్ళపైన ఒక సుపీరియర్ ఆఫీసర్ని పెట్టారు, వాళ్ళ మీద ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు. వాళ్ళందరూ కూడా జీహెచ్ఎంసీ పనితీరు మీద జీహెచ్ఎంసీ కమిషనర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఇట్లా వరుసగా స్టెప్ బై స్టెప్ హైరారికీగా ఈ ప్రాసెస్ పైన ఫోకస్ అయితే జరుగుతూ ఉంది. వైట్ రేషన్ కార్డు మీద మాత్రం జనం చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాసెస్ 6వ తారీఖు తర్వాత వైట్ రేషన్ కార్డు మీద ఎంతమంది అర్హులు అనేది వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేది అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా ప్రజాపాలనకి సంబంధించినటువంటి అప్లికేషన్లు. దాంట్లో ముఖ్యంగా రేషన్ కార్డు రాని వాళ్ళ కోసం ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.